హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి రిపబ్లిక్ డేకి ముందు రోజు నైట్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మా బుడ్డదానికి స్కూల్లో వాళ్ళ మేడం వచ్చేసి ఇట్లా సరోజిని నాయుడు గెటప్ వేద్దాము అన్నారు. నేనేం చేశానంటే ఆన్లైన్లో ఒక శారీ బుక్ చేశాను. ఆ మేడం చెప్పిన రోజు నేను శారీ బుక్ చేశాను అనమాట. బట్ కొన్నిసార్లు అంతేగా, మనం బుక్ చేసిన టైంకి అవి రావన్నమాట. అవి రావాల్సిన టైంకి అవి వస్తాయి అన్నట్టు. యాక్చువల్లీ మామూలుగా అయితే ఒక 4 to 5 డేస్లో ఈజీగా వచ్చేస్తాయి. బట్ ఎందుకో అప్పుడు మా టైం బాగాలేక రాలే అనమాట. సర్లే ఇంక ఏం వేస్తాంలే అనేసి నేను లైట్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత ఎందుకో మేడం అంత మంచిగా అడిగారు కదా, అసలే స్కూల్లో మా బుడ్డదని ఫస్ట్ గెటప్, ఒక ఎగ్జైట్మెంట్, దాంతోపాటు పెద్ద క్యూరియాసిటీ, ఎలా ఉంటుంది చూడాలి మా బుడ్డదాన్ని అని. ఇంకా సరే అనేసి మా అత్తకు ఫోన్ చేసి అత్త నీ దగ్గర అవే కాటన్ శారీస్ ఏమేమి ఉన్నాయో మొత్తం పట్టుకొని రా అని చెప్పాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఒక్క కాటన్ శారీ కూడా ఉండదన్నమాట. నావన్నీ ఫ్యాన్సీవి పట్టు చీరలు మనవన్నీ ఇవే ఉంటాయి, కాటన్ ఏమీ ఉండవు. అందుకనేసి ఇంకా మా అత్తని అడిగితే మా అత్త దగ్గర ఉన్న కాటన్ శారీస్ మొత్తం పట్టుకొచ్చేసింది. వాటిలో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఎగ్జాక్ట్ కలర్ దొరికింది మాకైతే కనుక మా అత్త దగ్గర. మా లక్ అనమాట అది, ఆ టైంకి ఆ చీర దొరకడం అనేది. ఇంకా శారీ ఉంది, బ్లౌజ్ లేదు. ఏం చేద్దామా అని చూస్తూ ఉండగా నా దగ్గర ఒక లైనింగ్ పీస్ ఉండే అనమాట. సరే అనేసి అది డ్రెస్ది తెచ్చుకున్నాను. డ్రెస్ కోసం అని ఒక 3 మీటర్స్ ఎంతో తీసుకొని వచ్చాను. ఇంకా లైనింగ్ పీస్లో 1/2 మీటర్ పీస్ని కట్ చేసుకొని అప్పటికప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసి, అదే చేతిలో పని ఉంటే ఏదైనా చాలా ఈజీ అవుతుంది కదా అన్నట్టు అదే అయిందనమాట. నాకైతే కనుక నా చేతిలో పని ఎలా కావాలంటే అలా నేను స్టిచ్ చేయొచ్చు. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా నేను. జస్ట్ 15 మినిట్స్లో 15 నిమిషాల్లో మా బుడ్డ దగ్గరకు ఒక బ్లౌజ్ కుట్టా. అది కుట్టడమేమో కానీ దాన్ని చూసిన తర్వాత నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా. అసలు ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉంది తెలుసా ఆ బ్లౌజ్ అయితే కనుక. అది కుట్టడమేమో కానీ అది వేసుకుంటే భలే ముచ్చటగా ఉందబ్బా ఆ బ్లౌజ్ మాత్రం. దానికైతే కనుక అప్పటికప్పుడు రాత్రికి రాత్రి బ్లౌజ్ కుట్టేసి దాన్ని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి దానికి ఉక్సులు కాజాలు వేయించి మా అమ్మతోటి, అబ్బో మా హడావిడి మామూలుగా లేదులేండి. దానికి ముందే మాటలు సరిగా రావు, అది చేసేది పెద్ద ఏమీ లేదు. ఆ చీర కట్టుకొని పోవడం, అక్కడ ఒక స్టాచ్యూ లాగా అలా నిల్చోవడం తప్ప ఏమీ ఉండదు అక్కడ. పొరపాటున వాళ్ళ స్కూల్లో మేడం వాళ్ళు ఏదైనా డైలాగ్ చెప్పమన్నారు అనుకోండి, సారీ నవ్వుతున్నానని ఏమనుకోకండి, మా బుడ్డదాని వేషాలు అలానే ఉంటాయి నాకు. ఒక మెమొరబుల్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడాను. మాటలు సరిగా రావు, అంటే చెవులు సరిగా వినిపించవు కదా ఫ్రెండ్స్, సో మాటలు సరిగా రావన్నమాట. దాని వలన కానీ చీర కడితే ఎంతో ముద్దుగా ఉందో మా బుడ్డది ఆ రోజు. అబ్బా, ఆ చీర కట్టడానికి మేము పడ్డ పాటలు ఉన్నాయి. దగ్గర ఒక డజన్ పిన్నిస్లు పెట్టేసి ఉంటాం అనుకుంటా. ఏం లేదు, చీర మొత్తం ఆ పిన్నిస్ల మీదనే కూర్చుంది. దాని ఒంటి మీద కంటే దానికి పెట్టిన పిన్నిస్ల మీదనే చీర మొత్తం కూర్చుండిపోయిందనమాట. కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఇలా మంచిగా ఒక చిన్న బ్లౌజ్ కుట్టేసి అప్పటికప్పుడు దాన్ని సెట్ చేసి దాన్ని స్కూల్కి రెడీ చేసి, అబ్బా చాలా బాగుందండి నిజంగా. ఎలాగూ చేస్తున్నా మా బుడ్డదానిది ఒక ఫస్ట్ మూమెంట్ ఇది. అందుకనేసి మీ అందరితో కూడా ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. నిన్ననే షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. అబ్బా నిజంగా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చాలామంది ఎంకరేజ్ చేశారు నిజంగా. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నాము అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే వద్దు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసినంత వరకు. బట్ నాకైతే మాత్రం మెంబర్స్ ఎంకరేజ్ చేస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నా షాప్ చాలా మంచిగా రన్ చేసుకోవాలి, నేను అనుకున్నవన్నీ నేను పెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అంతకంటే ఇంకేం లేదు. ఏదో ఒక చిన్న హోప్
ఇంట్లో కుదరట్లేదబ్బా. ఇంట్లో ఏమవుతుందంటే ఏమైనా స్టిచ్చింగ్కి ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇంట్లో పనులు చేసుకుందామా, ఇంట్లో ఏముంటుందంటే కనుక ఏ బోకులు ఏడ ఉన్నాయి, ఏ బొచ్చలు ఏడున్నాయి, ఈ బట్టలేంటి, ఇవే సరిపోతాయి అన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏ 10, 11 అవుతుంది. ఇంకా అప్పుడు మహా అంటే ఒక 2, 3 బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టుకోలేను. అసలు అవ్వదనమాట. మధ్యాహ్నం లేవాలి, పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూడాలి కదా. ఇవన్నిటితో ఏమవుతుందంటే టైం కుదరట్లేదన్నమాట. అందులోనూ మెయిన్ రోడ్డు కదా, ఒక చిన్న అహోబిలం రోడ్డు మంచిగా బ్యానర్ కట్టుకుంటే ఊర్లో వాళ్ళే కాకుండా కొంచెం చుట్టుపక్కల వాళ్ళవి కూడా తెలిస్తే మంచిగా ఆర్డర్స్ వస్తాయేమో అని చిన్న హోప్. దాంతోపాటు ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా కొన్ని థాట్స్ ఉన్నాయి, శారీస్, ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అని. చూద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు కష్టపడడానికి అయితే ట్రై చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానబ్బా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిన్న వీడియోకి. నాకు అంతమంది ఎంకరేజ్ చేశారంటే మామూలు విషయం కాదు కదా. నేను ఏదైనా ఒక పని స్టార్ట్ చేశానంటే నన్ను ఇంతమంది ఎంకరేజ్ చేయడానికి ఉన్నప్పుడు నేను ఇంకా వెనకడికి ఎందుకు వేస్తాను చెప్పండి, ముందుకే వెళ్తాను. ఓకే, మొత్తానికి షాప్ అయితే ఓపెన్ చేసేసాను. బట్ ఇంకా దానికి ఏమంటారు, తాళం లేదు. అన్నీ పెట్టుకోవడానికి కొన్ని సెట్ చేసుకునే ఉన్నాయన్నమాట. ఏం చేద్దామన్నా అది మన ఓన్ కాదు కదా. రేపు అన్న రోజు మళ్ళీ దానిని వదిలేయాలి అన్నప్పుడు అవన్నీ తీయాలి అంటే కొంచెం కష్టమవుతుంది. అందుకని అదొక ఆలోచన. బట్ రెడీమేడ్గా దొరికినవి ట్రై చేస్తాను ఆన్లైన్లో. అవే బట్టలు సర్దుకోవడానికి, శారీస్ పెట్టుకోవడానికి, ర్యాక్స్, ఇలాంటివన్నీ రెడీమేడ్గానే తీసుకుందాం అనుకుంటున్నా. మ్యాక్సిమం లో బడ్జెట్లోనే ట్రై చేస్తాను నేనైతే కనుక. చూద్దాం ఎంతవరకు దొరుకుతాయి ఏంటి అనేది. శారీస్, ఫాల్స్, బ్లౌజెస్, శారీ పెట్టికోట్స్, ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసుకొని సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎలాగో మా ఊర్లో ఫ్యాన్సీ స్టోర్ లాంటివి అయితే ఏమీ లేవు. చూద్దాం. ఒక కామెంట్లో చదివాను, కిరాణా స్టోర్ లాగా ట్రై చేయండి అంటే. అమ్మో వద్దండి బాబోయ్, మా ఊర్లో అప్పులు చాలా ఎక్కువ చేస్తారు, నేను వాళ్ళ చుట్టూ నేను తిరగలేను బాబోయ్. కిరాణా స్టోర్లు అంటే ఉప్పు, పప్పు, బెల్లము అనేసి అప్పులకు వస్తారు ఎక్కువ. ఇవ్వకపోతేనేమో జరగదు కదా. ఇచ్చి బాధపడడం కంటే గమ్ముగా ఉండడం బెస్ట్ అనమాట. ఈ శారీసే అప్పులు అడుగుతున్నారు. ఒక ఆమె అయితే ఒక చీర తీసుకొని 8 నెలలో 9 నెలలో అవుతుంది. ఇప్పటివరకు బ్లౌజ్ దాని మనీ కూడా ఇవ్వలేదు. 870 రూపీస్ ఇవ్వాలి. శారీ పెట్టికోటు, లైనింగ్ అన్నీ కొనింది. ఆ చీర కట్టుకున్నప్పుడు నాకు నేను గుర్తున్నాను నాకైతే తెలీదు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. 8 months అవుతుంటుంది ఈజీగా. ఏంది 8 months అబ్బా, పైన అయింటుంది తీసుకొని. మొన్న రీసెంట్గా ఒక ఆమె ఒక చీర తీసుకుంది 300 పెట్టి. అది అంతే, 2 రోజుల్లో ఇస్తానమ్మా అనేది, 1 వారం రోజులు అయింది. ఇలానే ఉంటాయి వీటికి. ఇలా ఉంటే ఇంకా కిరాణా స్టోర్ అంటే ఇంకా ఉప్పు, పప్పు, బెల్లం అన్నీ తీసుకోతారు వచ్చి. ఇంకా అందుకే చిన్నగా సెట్ చేసుకుంటా ఫ్యాన్సీ ఐటమ్స్. నాకు బ్యూటీ కోసం అంతగా తెలియదు, ఎందుకంటే నాకు ఏమీ రాదు కాబట్టి. బట్ నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ ట్రై చేస్తాను మ్యాక్సిమం. నేనేందో నా అవతారం ఏందో, టైం లేదబ్బా. డ్రెస్ చేసుకునేంత టైం కూడా లేదు. రాత్రి అంతా ఈ అమ్మకు అన్నీ రెడీ చేయడానికే సరిపోయింది నాకు. ఇంకా నేను చీర కట్టాలంటే అయ్యే పని కాదులే, స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి మా అత్తను పిలుచుకున్న, కాల్ చేసి. ఇద్దరం కలిసి దాని చీర కట్టడం కోసం అయితే కుస్తీ పడుతున్నాం. మొత్తానికి ఎట్టకేలకు సాధించి మా బుడ్డదానికి చీర అయితే, బ్లౌజ్ చూసారా ఎంత చిన్నగా ఉందో, కానీ నెక్ పైనకు వచ్చేసింది అది. నేను వేరే బ్లౌజ్ది జస్ట్ అలా కట్ చేశాను. ఏమో చిన్నపిల్ల కదా, మరీ కిందికి ఉంటే బాగోదు కదా అన్నట్టు ఫ్రంట్ కొంచెం పైకి పడుతూ అది ఇంకా పైనకి అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా మా బుడ్డ స్కూల్కి వెళ్ళిపోయింది, అక్కడ గెటప్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుకి ఒక చిన్న వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అండ్ వీడియోలో ఉందో కామెంట్లో షేర్ చేయండి. మా బుడ్డదాని గెటప్ ఎలా ఉందో కూడా కామెంట్లో షేర్ చేయండి. ఓకే అబ్బా, బాయ్. అంత మంచి చీర కడితే అదేమో ఎగబట్టుకొని నడుస్తూ ఉంది. పోనీలే పాపం బిడ్డ కింద పడుతుందని భయపడిందేమో, ఎత్తి పట్టుకొని ఉంది అందుకే. ఓకే, బాయ్. మరొక నెక్స్ట్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో కూడా లైక్ చేయండి. అండ్ మన స్వాతి నక్షత్ర ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. బాయ్.